హాయ్ ఎవరిబడి, దిస్ ఈజ్ రావి ఫ్రమ్ ప్రిసిషన్ అకాడమీ. ఈరోజు గాంధీ జయంతి. ఇది గాంధీజీని అభిమానించే వాళ్ళకి, ఆరాధించే వాళ్ళకి ఒక పర్వదినం. ఈ సందర్భంగా మీకు అందరికీ హృదయపూర్వకంగా హార్దిక శుభాకాంక్షలు తెలియచేస్తూ మిమ్మల్ని ఒకందుకు నేను అభినందించాలనుకుంటున్నాను. నన్ను నేను కూడా అభినందించుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే గాంధీజీ పుట్టిన దేశంలో పుట్టడం, దానికి మనం ఎంతో గర్వపడాలి. అందుకే నేను అభినందిస్తున్నాను. ఎందుకు అయితే ఆయన పుట్టాడు, మనం పుట్టాం, దానివలన మనకొచ్చే గొప్పతనం ఏముంది అనుకుంటారేమో. దీనికి ఒక చిన్న సంఘటన ఒకటి చెప్తాను. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఆ పుస్తకం చదివి చాలా ఇన్స్పైర్ అవుతున్నాను. అప్పుడు కవర్ పేజ్ మీద ఒకటి రాశారనమాట, గాంధీజీ కోట్. వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ హిమాలయాస్ అని రాశారు. నేను అది చాలా హంబుల్గా రాస్తున్నాడు, ఈ కొత్త కొత్త విషయాలు చెప్పాడు కదా, ఇవి మరీ పాతవి అని ఎట్లా చెప్తున్నాడు అనుకున్నా. తర్వాత భగవద్గీత కానీ వేరే ఉపనిషత్తులు అలాంటివి చదివినప్పుడు నాకు అనిపించింది, అసలు గాంధీజీ చెప్పింది కొత్త విషయం ఏం కాదు. ఇది ఉపనిషత్తుల్లో, వేదాలలో, భగవద్గీతలో, మరి ఇతిహాసాలలో, అన్ని పురాణాలలో ఇవి ఉన్నవే. ఆయన వాటి నుంచి వారసత్వంగా ఆ విలువలన్నీ తీసుకొని వాటిని నిజ జీవితంలో అప్లై చేసి ఆయన పర్సనల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మొత్తం భారతీయులందరినీ కూడా మొట్టమొదటిసారి, ప్రపంచంలోనే మొదటిసారి అహింస మార్గంలో స్వాతంత్రం తెచ్చుకోవడానికి, రాజకీయ పోరాటం చేయడానికి ఆయన ముందరికి వచ్చాడు. అందరినీ తనతో పాటు తీసుకెళ్ళాడు. అది అంటే మనం కూడా గాంధీజీ ఎక్కడి నుంచి అయితే స్ఫూర్తి పొందాడో, వేటిలనైతే వారసత్వంగా తీసుకున్నాడో, అవన్నీ మనం కూడా వారసత్వంగా తీసుకున్నాం కదా. మనం కూడా అదే వేదాలు మనము గుడికి పోయినప్పుడు వింటూ ఉంటాం, తర్వాత అవే ఉపనిషత్తులు మనం చదువుతూ ఉంటాం, అదే భగవద్గీత చదువుతూ ఉంటాం, అదే రామాయణ మహాభారతాలు. సో వాటి నుంచి మనం కూడా ఆల్రెడీ పొందాం. సో గాంధీజీ వేటికైతే వారసులో, మనం కూడా వాటికి వారసులం. ఈరోజు మనం ఏం చేస్తామంటే 7 సిన్స్ అని చెప్పారు, 7 డెడ్లీ సిన్స్ గాంధీజీ. మనం గాంధీజీ పటానికి ఈరోజు మీరేమీ పూలు కొనుక్కొచ్చి పూలమాలలు అలంకరించాల్సిన పని లేదు. ఈ 7 డెడ్లీ సిన్స్ అని ఏవైతే అన్నారో వాటి నుంచి, ఆ సప్త మహాపాపాల నుంచి మనం దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తే అదే నిజమైన నివాళిగా మనం భావించవచ్చు. ఐ విల్ స్టార్ట్ విత్ ది క్వశ్చన్. డిస్కస్ మహాత్మా గాంధీస్ కాన్సెప్ట్ ఆఫ్ 7 సిన్స్. మహాత్మా గాంధీ 7 పాపాలకు సంబంధించి ఆయన భావనల గురించి చర్చించండి. మీరు ఏం చేస్తారు? యు జస్ట్ పాస్ హియర్, ఆపండి, ఆన్సర్ చేయండి. ఈ 7 పాపాలు ఏంటి లిస్ట్ చేయండి. తర్వాత ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ముందరికి వెళ్ళండి. లేదా మీకు ఏమీ ఐడియా లేదనుకోండి, యూ కెన్ జస్ట్ ప్రొసీడ్. సో 7 డెడ్లీ సిన్స్ ఒక్కొక్కటి చెప్తూ వస్తాను. వెల్త్ వితౌట్ వర్క్, ప్లెజర్ వితౌట్ కాన్షియన్స్, సైన్స్ వితౌట్ హార్మోనీ, హ్యుమానిటీ, నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్, పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్, కామర్స్ వితౌట్ మొరాలిటీ, వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్. ఇవి 7 డెడ్లీ సిన్స్. పని లేకుండా సంపద, అంటే ఏమి పని పాట చేయము కానీ డబ్బులు సంపాదిస్తుంటాం. మనస్సాక్షి లేని ఆనందం, మానవత్వం లేని విజ్ఞానం, విలువలు లేని జ్ఞానం, సూత్రాలు లేని రాజకీయాలు, నైతికత లేని వాణిజ్యం, త్యాగం లేని ఆరాధన. ఇవన్నీ 7 డెడ్లీ సిన్స్, సప్త మహాపాపాలు. ఒక్కొక్కటి మనం తెలుసుకుంటూ పోదాం. వెల్త్ వితౌట్ వర్క్ ఏంటిది? దిస్ రెఫర్స్ టు ది ప్రాక్టీస్ ఆఫ్ గెటింగ్ సంథింగ్ ఫర్ నథింగ్. నువ్వు ఏదో పొందుతున్నావు, అది ప్రకృతి నుంచి కావచ్చు, మనుషుల నుంచి కావచ్చు, సమాజం నుంచి, ఎక్కడి నుంచి అయినా ఏదో పొందుతున్నావు, కానీ నువ్వేమి ఇవ్వట్లేదు దానికి.
ఒక చెట్టు నరికేస్తావు, ఇంకొక చెట్టు నువ్వు పెంచవు, అలాగనమాట. సో నువ్వు ఏం చేస్తున్నావు, ప్రతి ఒక వ్యక్తి నుంచి ఏదో తీసేసుకుంటావు, వాళ్ళ శ్రమని దోపిడీ చేస్తావు, వాళ్ళకి ఏమి ఇవ్వవు. సో మ్యానిపులేటింగ్ మార్కెట్స్ అండ్ అసెట్స్, సో యూ డోంట్ హ్యావ్ టు వర్క్ ఆర్ ప్రొడ్యూస్ యాడెడ్ వాల్యూ. ఒకవేళ స్పెక్యులేటివ్ మార్కెటింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్తాడు, మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు, డబ్బులు వస్తూ ఉంటాయి. అదేంటది, నువ్వేం చేసావు, జస్ట్ మ్యానిపులేట్ పీపుల్, మ్యానిపులేట్ థింగ్స్. సో అలాగా సంపాదన అనేది చేసామనుకో, వెల్త్ వితౌట్ వర్క్ అనమాట, వర్క్ కాదు అది. గెట్ రిచ్ క్విక్ స్కీమ్స్ ఉంటాయి, చాలా చూస్తుంటారు మీరు. సో నెట్వర్క్ స్కీమ్స్, నువ్వు వాడు ఒక 10 మందిని చేర్పిస్తావు, దాంతో నీకు ఇంత, ఒక్కొక్కడు మళ్ళీ 10 మందిని చేర్పిస్తాడు, అలాంటివి అనమాట. ది స్పెక్యులేషన్స్ ప్రామిసింగ్ ప్రాక్టీషనర్స్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్ అని చెప్తుంటారు ఎవరన్నా. అదంతా కూడా ఇట్లాంటి వాటికి టెంప్ట్ అయ్యే వాళ్ళది తప్పే, ఇట్లాంటి వాళ్ళని ఫ్రాడ్ చేసే వాళ్ళది తప్పే. వెన్ వీ రీడ్ of organizations in trouble, we often hear the sad confessions of executives who felt the moving away from natural laws and principles for a period of time and begin overbuilding, over borrowing, over speculating, not really reading the stream or getting objective feedback, just hearing a lot of self-talk ఇంటర్నల్లీ. వీళ్ళు ఏమంటే మంచి ఫీడ్బ్యాక్ ఏం తీసుకోకుండా స్పెక్యులేట్ చేయడం, ఓవర్గా ఎక్కువ బారు చేసేయడం, అప్పులు చేసేయడం, ఇలా అంతా చేసి ఆర్గనైజేషన్స్ మొత్తం నాశనం అయిపోతుంటాయి. సో అది ఆర్గనైజేషన్ లెవెల్లో, ఇది ఇండివిజువల్ లెవెల్లో చెప్పాను. తర్వాత కరప్షన్ ఉంది, ఇది కూడా అంతే కదా, వెల్త్ వితౌట్ వర్క్. నువ్వు పని చేసినందుకు జీతం వస్తుంది, మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటుంటే ఏమని, ఫ్రీగా తీసుకుంటున్నావు, అది ఏం పని చేయకుండా. అంటే పనికి జీతం పొందిన తర్వాత వేరే అడిషనల్గా పొందుతున్నావు కదా, కరప్షన్ అది. దట్ ఈస్ ఆల్సో వెల్త్ వితౌట్ వర్క్. ఇంకా నా విషయంలో ఒకసారి నేను ముందు రియల్ ఎస్టేట్ చేస్తున్నప్పుడు ఊరికే డబ్బులు వచ్చేటవి, ఊరికే అట్లా అడ్వాన్స్ ఇస్తే 3 నెలలకు మళ్ళీ రిజిస్టర్ ఇస్తే డబ్బులు వచ్చేటవి. ఏం సాటిస్ఫాక్షన్ దాంట్లో? అదే కన్నా ఇప్పుడు వర్క్ చేస్తున్నాను, ఇప్పుడు నేను మీకోసం వీడియోస్ క్రియేట్ చేస్తున్నా, రోజంతా వర్క్ చేస్తే ఒక చిన్న 30 మినిట్స్ వీడియో వస్తుంది నాకు. అంటే ఇంత వర్క్కి మనకు ఒక 1000 రూపాయలు ఫీజు వచ్చినా కానీ సాటిస్ఫాక్షన్ వేరు. అక్కడ 5 లక్షలు 4 లక్షలు ఊరికే స్పెక్యులేటివ్గా వస్తూ ఉంటుంది రియల్ ఎస్టేట్లో, దాంట్లో ఏం సాటిస్ఫాక్షన్ ఉండదు. సో వెల్త్ వితౌట్ వర్క్, అది వర్క్ అంటే మీరు ఆలోచించండి, నేనేదో ఇన్వెస్ట్ చేశాను కదా అంటే నువ్వేం చేసావు దాంట్లో, వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్? ఊరికే స్పెక్యులేషన్లో వస్తూ ఉంటుంది, లేకంటే ఫ్రాడ్ చేసి సంపాదిస్తాం, కరప్షన్ చేస్తాం. అది వెల్త్ వితౌట్ వర్క్, దట్ ఈస్ నాట్ ప్రాపర్. ఇది వన్ ఆఫ్ ది సిన్స్. ఈ సిన్ నేను చెయ్యను. మనం ఏం చేయాలంటే ఒక్కొక్క సిన్ వచ్చినప్పుడు ఒక్కొక్క ఒట్టేసుకోవాలా, లేకంటే ఒక నిర్ణయం తీసుకోవాలా. గాంధీజీ గారికి మనము ఇప్పుడు ఒక ప్రామిస్ చేయాలి, ప్రమాణం చేయాలి. సో ఇది చెయ్యము అని. మీరు 7కి 7 చేయగలిగారా? గ్రేట్. మీరు వచ్చి యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ది కామెంట్స్. ఈ యూట్యూబ్లో నేను పెట్టినప్పుడు 7 నేను నిర్ణయం తీసుకున్నాను, ఈ పాపాలు నేను చేయను, లేదా 1, 2 మీరు పిక్ చేసినా కానీ తప్పులేదు. ఆ 1, 2 ఇంకా జీవితంలో ఎప్పటికీ. నేను ఎట్లయితే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ చదివాక వెజిటేరియన్ అయిపోయాను, ఆ తర్వాత ముట్టలేదు, చాలా ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు టచ్ చేయలేదు నాన్ వెజ్. సో అలాగా మీరు కూడా ఒక ఓత్ తీసుకోవాలి, ఒక ప్రామిస్ చేసుకోవాలి మీకు మీరు గాంధీజీకి. మీరు అలా కట్టుబడి ఉంటామని చెప్పి ఆయనకి చెప్పాలి. సో వెల్త్ వితౌట్ వర్క్ అది చేస్తారా? చేస్తే 100% ఫాలో కావాల్సి వస్తుంది జీవితాంతం. సో జో వాదా నా కర్నా కరేతో నిభానా. సో ప్లెజర్ వితౌట్ కాన్షియన్స్, చాలా ప్లెజర్ సీకింగ్ యూత్ ఇప్పుడు, చాలా అంటే చాలా. ఎప్పుడు చూడు పబ్స్కి వెళ్ళడం, ఫోమో ఎక్కువైపోయింది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఫేస్బుక్లో పెట్టుకోవడం, వాట్సాప్లో పెట్టుకోవడం, స్టేటస్లు పెట్టుకోవడం, నేను అక్కడికి వెళ్ళాను, ఇది తాగాను, అది తిన్నాను, ఇలా ఉంటాయి వాళ్ళవి. ఆ డ్రెస్సులు వేసుకున్న, వాట్స్ ఇన్ ఇట్ ఫర్ మీ. ఇప్పుడు ఎట్లుంటుంది ఆలోచన, విల్ దిస్ ప్లీజ్ మీ,
Will it ease me? Lately, many people seem to want these pleasures without conscience. Conscience లేదు వాళ్ళకి, జస్ట్ ప్లెజర్స్ అంతే, ప్యూర్ ప్లెజర్ సీకర్స్. టు లెర్న్ టు గివ్ అండ్ టేక్, టు లివ్ సెల్ఫ్లెస్లీ, టు బీ సెన్సిటివ్, టు బీ కన్సిడరేట్, అది ఒక ఛాలెంజ్ అయిపోయింది. ఇప్పుడు అట్లా ఎవరు లేరు. అదర్వైజ్ దెర్ ఈజ్ నో సెన్స్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆర్ అకౌంటబిలిటీ ఇన్ ఎవర్ ప్లెజరబుల్ యాక్టివిటీస్. సో నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటున్నా, నేను పబ్కి వెళ్ళా, నేను తాగా, నేను డ్యాన్స్ చేశా, నీకేంటి అనే ధోరణిలో ఉన్నారు. సో డబ్బులు ఉన్నంత మాత్రాన దాన్ని ప్లెజర్స్ చేసుకునే హక్కు లేదు మనకి. సో వీ హ్యావ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. ప్లెజరబుల్ యాక్టివిటీస్లో కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఉండాలి, గిల్ట్ ఫీలింగ్ రావాలి. సో ప్లెజర్స్ 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 ఉండకూడదు లైఫ్. అంటే ఎప్పటికీ బాధగా కూర్చోమని చెప్పట్లేదు, మీరు ప్లెజర్ సీకర్స్ లాగా మారకూడదు. ప్లెజర్స్ వితౌట్ కాన్షియన్స్, దాంట్లో కాన్షియన్స్ ఉండాలి. సో ఆర్ హై యాజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ అండ్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ రెప్యుటేషన్ and in terms of wounding the hearts and minds of other people who are adversely affected by those who just want to indulge and gratify themselves in the short term. సో ఇప్పటికిప్పుడు ఏదో ఆనందం పొందాలి, ఆనందం కాదు అది, ప్లెషర్స్, సుఖం. సో సుఖలాలత. సో వీటిల్లో పడిపోయి ఈ ఫోమో అనేది ఒక సోషల్ మీడియా డ్రివన్ అయిపోయింది ఇప్పుడు. సో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, వాడేదో పొందేశాడు, మనం మిస్ అయిపోయాం, వాడికి ఏమో అయిపోయింది. ఈ కొత్త జనరేషన్ అంతా దీని చుట్టూ ఉంది. సో ప్లెజర్స్ వితౌట్ కాన్షియన్స్ అనేది హైట్ ఆఫ్ డిటిర్రేషన్. మన సొసైటీ పూర్తిగా వెస్టర్నైజ్ అయిపోయి డిటిర్రేట్ అయిపోతుంది, చాలా పతనావస్థకు వచ్చింది. వాళ్ళని కూడా దాటి ఇండియాలో ఒకటి చూశాను నేను, విలువలు ఉన్నప్పుడు ఫ్యామిలీ కల్చర్ అంతా బాగుంటుంది, కానీ ఒకసారి పతనం అయితే ఇంకా ప్రపంచంలో ఎవరు పతనం కానంత పెద్ద ఎత్తున పతనం అయిపోతారు మన వాళ్ళు. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మన సమాజం. సో మీరు ఈ ప్రమాణం చేయొచ్చు, నేను ప్లెజర్స్ వితౌట్ కాన్షియన్స్, నేను ఇంకా భవిష్యత్తులో ఈ పని చెయ్యను అని. తర్వాత సెక్షన్ 497 of Indian Penal Code was a section dealing with adultery. Only a man who had consensual sexual intercourse with the wife of another man without his consent could have been punished under the offenses in India. అన్నీ తీసేస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పేస్తుంది? ది లా బికేమ్ డిఫంక్ట్ 27th September 2018. సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు కాల్డ్ ది లా అన్కాన్స్టిట్యూషనల్ బికాస్ ఇట్ ట్రీట్స్ ఏ హస్బెండ్ యాజ్ ది సోల్ మాస్టర్. ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. సుప్రీంకోర్టు షుడ్ హ్యావ్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ గాంధీజీ వైల్ రూలింగ్ దిస్ జడ్జిమెంట్ ఆర్ ఆన్ LGBTQs. సో గాంధీజీ ప్లెజర్స్ వితౌట్ కాన్షియన్స్ అనేది చెప్పారు. సో కాన్స్టిట్యూషన్లో వీళ్ళు ఎంతసేపు అయినా ఉమెన్ రైట్ అంటే అడల్టరీ చేయడం కూడా ఒక రైట్ కింద భావిస్తే ఎలాగా? సో ఇట్లాంటివి జడ్జిమెంట్స్ వచ్చేటప్పుడు వాళ్ళు కాన్స్టిట్యూషన్ తీసుకుంటున్నారంటారు. స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని ఒకటి ఉంది. దీని అన్నిటికీ మన విలువలు గాంధీజీ గారి 7 Sins కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఈ సుప్రీంకోర్టు ఎప్పుడైనా ఇట్లాంటి జడ్జిమెంట్స్ ఇచ్చేటప్పుడు. సో జస్ట్ ప్లెజర్ కోసమే, దాంట్లో కాంపిటీషన్ ఏం అక్కర్లేదు, ఇద్దరు తప్పు తప్పే అంతే. సో నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్, నాలెడ్జ్ ఉంటుంది, క్యారెక్టర్ ఉండదు. సో వాళ్ళకి సంబంధించి ప్యూర్లీ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ వితౌట్ కమెన్సరేట్ ఇంటర్నల్ క్యారెక్టర్. సో తెలివి చాలా, అంటే ఇప్పుడు మనం చేసేదంతా అదే. నువ్వు ఐఐటీస్కి వెళ్ళు, బిట్స్కి వెళ్ళు, లేకుంటే ఎయిమ్స్కి వెళ్ళు, MBBS ఏం చేస్తున్నాము? మన తెలివితేటలు పెరుగుతున్నాయి. ఒక డాక్టర్ అవుతాడు, చాలా తెలివైన గొప్ప డాక్టర్ అవుతాడు, కానీ ఎక్స్ప్లాయిట్ చేస్తాడు మనుషుల్ని. ఒక ఇంజనీర్ అవుతాడు, డబ్బులు సంపాదించడమే, ఎంతెంత పెద్ద పెద్ద కార్లు కొనాలి, ఎంతెంత పెద్ద పెద్ద బంగ్లాలు కొనాలి. సో ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అవుతుంది, కానీ ఇంటర్నల్ క్యారెక్టర్ డెవలప్ కాదు.
సో ఇట్స్ పుట్టింగ్ ఏ హైలీ పవర్డ్ స్పోర్ట్స్ కార్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎ టీనేజర్ హూ ఈజ్ హై ఆన్ డ్రగ్స్. ఇది ఎలాంటిదంటే, టీనేజర్స్ ఉంటారు, స్పోర్ట్స్ కార్ వాడికి ఇచ్చేసి, వాడికి హై ఆన్ డ్రగ్స్ ఉంటాడు, వాడి చేతిలో స్పోర్ట్స్ కార్ ఇస్తే ఇంకేమవుతుంది? అది ఎంతోమంది ప్రాణానికి హాని చేకూరుస్తుంది. ఇప్పుడు ఓఆర్ఆర్లో చాలామంది రిచ్ పీపుల్ యొక్క పిల్లలు 150, 160 km/h స్పీడ్లో వెళ్తూ వాళ్ళు చనిపోవడం, వేరే వాళ్ళు చనిపోవడం, ఇదంతా చూస్తుంటాం మనం. సో ఎట్ ఆల్ టూ ఆఫన్ ఇన్ ది అకాడమిక్ వరల్డ్, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ we do by not focusing on the character development of young people. మనం ఎంతసేపు అయినా పేరెంట్స్ ముఖ్యంగా నాకు ఆ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ, ఆ కాలేజ్లో పే ప్యాకేజ్ ఇంత, ఇదే ఆలోచిస్తున్నారు. క్యారెక్టర్ బిల్డింగ్ గురించి ఎవ్వరికీ ఆలోచన లేదు. అది నష్టము, దానివల్ల ఆర్థికంగా నష్టపోతామన్న భావం కూడా ఉంది. సో అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నీడ్ టోటల్ రీవ్యాంప్. ఎంతసేపు అయినా వెల్త్ సెంట్రిక్ ఉండకూడదు. ఇన్ ఏన్షియంట్ టైమ్స్ గురూస్ యూస్ టు టీచ్ స్టూడెంట్స్ ఓన్లీ ఆఫ్టర్ మేకింగ్ షూర్ దట్ స్టూడెంట్ ఈస్ నాట్ గోయింగ్ టు మిస్యూజ్ ది నాలెడ్జ్. వాళ్ళు చాలా సంవత్సరాలు వీళ్ళని టెస్ట్ చేసేటోళ్ళు. వీళ్ళకి కన్నా ఈ విద్య వస్తే వీళ్ళు దేనికోసం ఉపయోగిస్తారు అది చూసిన తర్వాతనే. ఇప్పుడు టెర్రరిస్టుల చేతుల్లో కూడా టెక్నాలజీ ఉంటుంది, దానివల్ల నష్టమే కదా. సో జస్ట్ నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ రియలీ డేంజరస్. అది ఇట్స్ ఏ సిన్. కాబట్టి మీరు నాలెడ్జ్ ఏమీ పొందకన్నా పర్వాలేదు, పొందాలంటే క్యారెక్టర్ ఉండాలి. ఇట్స్ ఏ సిన్ నాట్ టు హ్యావ్ క్యారెక్టర్ వెన్ యూ హ్యావ్ నాలెడ్జ్ ఇస్ సిన్. మీరు ఇప్పుడు ఏమీ నాలెడ్జ్ పెంచుకోవద్దండి. పెంచుకోవాలనుకుంటే మాత్రం క్యారెక్టర్ కూడా, అసోసియేటెడ్ క్యారెక్టర్ కూడా మీరు పెంచుకోండి. దిస్ ఈజ్ ఏ ఓత్ మీరు చేయాలి. తర్వాత కామర్స్ వితౌట్ మొరాలిటీ, అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే బిజినెస్ వితౌట్ ఎథిక్స్ అని చెప్పచ్చు. సో ఇఫ్ వీ ఇగ్నోర్ ది మోరల్ ఫౌండేషన్ అండ్ అలో ఎకనామిక్ సిస్టమ్స్ టు ఆపరేట్ వితౌట్ మోరల్ ఫౌండేషన్, వీ విల్ సూన్ క్రియేట్ అన్ అమోరల్ ఇఫ్ నాట్ ఇమ్మోరల్ సొసైటీ అండ్ బిజినెస్. అమోరల్ అంటే, ఇమ్మోరల్ అంటే అనైతికం, మోరల్ అంటే నైతికం. అమోరల్ అంటే అది అనైతికము కాదు, నైతికము కాదు, న్యూట్రల్. లైక్ సైన్స్లో అది మొరాలిటీ, ఇమ్మొరాలిటీ ఏం పట్టించుకోదు, దట్ ఈస్ న్యూట్రల్. సో అట్లా ఉంటుందన్నమాట. మోరల్ ఫౌండేషన్స్ కన్నా వదిలేస్తే ఎకనామిక్ సిస్టంలో అప్పుడు ఏమేం డేంజర్స్ వస్తాయి. ఇన్ హిస్ బుక్ మోరల్ సెంటిమెంట్ విచ్ ప్రిసీడెడ్ వెల్త్ ఆఫ్ నేషన్స్, ఆడమ్ స్మిత్, మనం ఏమనుకుంటాము ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, ఇక్కడ ఎకనామిక్స్లో మోరల్స్ అనేటివి ఏమి ఉండవు అనుకుంటాం. ఆయన ఈ ఎకనామిక్స్కు మార్కెట్ ఎకానమీ గురించి చెప్పే ముందు మోరల్ సెంటిమెంట్ అనే పుస్తకంలో రాశాడు, హౌ ఫండమెంటల్ టు ది సక్సెస్ ఆఫ్ అవర్ సిస్టమ్స్ ఈజ్ ది మోరల్ ఫౌండేషన్, హౌ వీ ట్రీట్ ఈచ్ అదర్, ది స్పిరిట్ ఆఫ్ బెనివలెన్స్, ఆఫ్ సర్వీస్, ఆఫ్ కంట్రిబ్యూషన్, ఇవన్నీ మాట్లాడాడు. ఈ ఫౌండేషన్స్ మీద మార్కెట్ ఎకానమీ కావాలి. కానీ మనం డైరెక్ట్గా ఎకనామిక్స్కి వెళ్ళిపోతాము. అక్కడ ఏమంటే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంతే. క్యాపిటలిజం అనేది ఉంది కదా, ఇది ఇట్ ఎన్హాన్సెస్ వెల్త్. క్యాపిటలిజం మొత్తం మనం క్యాపిటలిస్ట్ ప్రిన్సిపల్స్ మీదనే రన్ అవుతుంది మన కంట్రీ. ఈవెన్ ఆఫ్టర్ 1991 ఇంకా అది తప్పించేమీ లేదు మనకి, ఓన్లీ క్యాపిటలిజం. ఈ చైనా కమ్యూనిస్ట్ అంటారు, అది కూడా మనకంటే పెద్ద క్యాపిటలిస్ట్ కంట్రీ. సో బట్ అట్ ది సేమ్ టైమ్ లీడ్స్ టు వైడనింగ్ గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ ది పూర్, అఫెక్ట్ ఎన్విరాన్మెంట్. ఈ రెండు ముఖ్యం. రిచ్ పూర్ గ్యాప్ పెరుగుతుంది క్యాపిటలిజంలో, సో ఎన్విరాన్మెంట్ అఫెక్ట్ అవుతుంది. ఈ రెండు చాలా పెద్ద నెగిటివ్స్ ఉన్నాయి. సో వాటిల్ని అంటే బిజినెస్ చేయొద్దనట్లేదు గాంధీజీ, వితౌట్ మోరల్స్ చేయకూడదు. బిజినెస్లో ఎథిక్స్ ఉండాలి. బిజినెస్ చేశామంటే ఎథికల్గా ఉండాలి. ఫ్రాడ్లెంట్ బిజినెస్ చేయకూడదు. అది మీరు ఒకవేళ ఫ్యూచర్లో బిజినెస్లోకి వెళ్ళాలనుకుంటే ఈ ఓత్ తీసుకోవాలి. ఈరోజు ఏదో ఒకటి తీసుకోవాలి. మీరు ఏదో ఒకటి ఇది వింటున్నప్పుడు కాబట్టి ఆలోచిస్తూ ఉండండి.
అన్ని 7 పాటించారా, అంతకంటే గొప్ప విషయం లేదు. సో ఇవి పాపాలు, మహాపాపాలు ఇవి. ఇప్పుడు గోహత్యలాగా అంత గొప్ప పాపాలు ఇవి సమాజ జీవితంలో. సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, ఇప్పుడు సైన్స్ అంతే, హ్యుమానిటీకి దానికి కనెక్ట్ చేయట్లేదు. దట్స్ రియల్లీ డేంజరస్. సో ఇఫ్ సైన్స్ బికమ్స్ ఆల్ టెక్నిక్ అండ్ టెక్నాలజీ, ఇట్ క్విక్లీ డీజనరేట్స్ ఇంటూ మ్యాన్ అగైనిస్ట్ హ్యుమానిటీ. దెన్ మ్యాన్ అగైనిస్ట్ వైల్డ్ మీరు చూస్తూ అంటారు టీవీలలో. అయితే ఇట్స్ మ్యాన్ అగైనిస్ట్ హ్యుమానిటీ. ఇప్పుడు మ్యానే హ్యుమానిటీ, మ్యాన్ వేరు కాదు. కానీ సమ్టైమ్స్ మనిషి ఒక రాక్షసుడు అయిపోతున్నాడు. సైన్స్ వితౌట్ హ్యుమానిటీ అయితే, హ్యుమానిటీ లేని మనిషి రాక్షసుడు. వాడేం చేస్తాడు, మానవత్వంతో పోరాటం చేస్తాడు, మానవత్వాన్ని మంటగలుపుతాడు. విల్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ అవర్ ఓన్ టెక్నాలజీ. వీ క్రియేట్ టెక్నాలజీ. మనిషి ఏం చేస్తాడు, ఒక టెక్నాలజీని క్రియేట్ చేస్తాడు. సో ఈ క్రియేట్ చేసిన తర్వాత టెక్నాలజీని మానవత్వానికి వ్యతిరేకంగా వాడతాడు. అప్పుడు ఏమైపోతుంది, ఈ మనిషే విక్టిమ్ అయిపోతాడు. దిస్ మ్యాన్ ఇనిషియల్గా వాడుతూ ఉంటాడు, దెన్ ఫైనలీ ఈ బికమ్ విక్టిమ్ ఆఫ్ అవర్ ఓన్ టెక్నాలజీ. అతని ఓన్ ఇన్వెన్షన్తో అతను విక్టిమ్ అవుతాడు. వితౌట్ హ్యుమానిటీ వీ సీ ప్రిషియస్ లిటిల్ రియల్ హ్యూమన్ అడ్వాన్స్మెంట్. ఆల్ ది ఓల్డ్ ఇన్ఈక్వాలిటీస్, injustices are still with us. Technology help the rich rather than the poor. టెక్నాలజీ ఏం చేస్తుంది, ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నోడికి ఇంకొంచెం డబ్బులు వచ్చేటట్టు చేస్తుంది. ఈ డిఫరెన్సెస్ రిచ్ అండ్ పూర్ అలాగే కంటిన్యూ అయిపోతున్నాయి. ఇంజస్టిసెస్ అలాగే ఉంటున్నాయి. అది మీరు గమనించాలి. అలాగే టెక్నాలజీ విల్ బీ యూస్డ్ టు ఎక్స్ప్లాయిడ్ ది నేచర్ బెటర్ అండ్ డ్యామేజ్ ది ఎన్విరాన్మెంట్. టెక్నాలజీని వాడి ఏం చేస్తున్నాము, సో నేచర్ని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాము. అంతకుముందు వీలు కానేటివన్నీ ఇప్పుడు వీలు అవుతున్నాయి మనకి డ్యామేజ్ చేయడానికి ఎన్విరాన్మెంట్ని. సో ఎక్స్ప్లాయిటేషన్ కూడా ఎక్కువ అయిపోయింది. సో ఉమెన్, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఉమెన్ ఆర్ చిల్డ్రన్ ఆర్ డౌన్ ట్రాడన్ పీపుల్, ఆల్ దిస్ టెక్నాలజీ హ్యాస్ బికమ్ ఏ టూల్ ఫర్ దాట్. సో యూ నీడ్ టు హ్యావ్ సైన్స్ విత్ హ్యుమానిటీ. సైన్స్ వితౌట్ హ్యుమానిటీ ఈజ్ ఎ సిన్. సో మీకు హ్యుమానిటీ ఉంటేనే సైన్స్ టేకప్ చేయండి, లేనప్పుడు వదిలేయండి. డోంట్ టచ్ ఇట్. యూ కెనాట్ హ్యాండిల్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు ది టెక్నాలజీ ఫీల్డ్, యూ నీడ్ టు హ్యావ్ హ్యుమానిటీ. రిలీజన్ వితౌట్ సాక్రిఫైస్. చాలామంది రిలీజన్ ఫాలో అవుతుంటారు, గుడికి రెగ్యులర్గా పోతుంటారు, లేకుంటే మాస్కి వెళ్తుంటారు, ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. వితౌట్ సాక్రిఫైస్ రిలీజన్ చేసినారా, అది కూడా పాపమే. నువ్వు గుడికి వెళ్తున్నాను నాకు పుణ్యం వస్తుంది అనుకుంటున్నావు, కానీ సాక్రిఫైస్ చేయకుండా నువ్వు గుడికి పోయి మరి పూజలు చేసినావు అంటే, సాక్రిఫైస్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రైడ్ అండ్ సెల్ఫిష్నెస్, ప్రైడ్ అండ్ సెల్ఫిష్నెస్ విల్ డెస్ట్రాయ్ ది యూనియన్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. సో వాడికి ఎప్పుడైతే సెల్ఫిష్నెస్ ఉంటుంది, నేను వేరు అని కదా, సెల్ఫిష్ అనేది ఎప్పుడు వస్తుంది, ఈగో. ఆ ఈగో ఉన్నది అంటే ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎల్స్, అంటే సపరేటింగ్ ఫ్రమ్ ది గాడ్, డిస్కనెక్టింగ్. సో it will destroy union between man and God, between man and woman, between man and man, between self and self. ఆఖరికి వీడు దేవుడితో, వేరే మనిషితో, లేకంటే భార్యతో భర్తతో, బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ అండ్ బిట్వీన్ వన్ సెల్ఫ్, వాళ్ళకే స్ప్లిట్ వస్తుంది. డిస్ట్రాయ్ దట్ యూనియన్. సో రాదర్ దాన్ సాక్రిఫైసింగ్ గోట్స్ ఆర్ బఫెలోస్, ఇప్పుడు మనం ఏం చేస్తాము, సాక్రిఫైస్ ఏం చేస్తాం మామూలుగా వెళ్ళి, సాక్రిఫైస్ అంటే తెలియక ఈ మేకపోతు బలి ఇవ్వడము, దున్నపోతులను బలి ఇవ్వడము ఇలా చేస్తుంటారు కొంతమంది. వన్ షుడ్ సాక్రిఫైస్ వన్ సెల్ఫ్, అంటే చనిపోవాలని కాదు, వన్స్ ప్రైడ్, ప్లెజర్స్, టైమ్ అండ్ వెల్త్, అది ట్రూ రిలీజన్. ఆ ట్రూ రిలీజన్ అర్థం చేసుకోండి మీరు. ఎప్పుడైతే అది అర్థం చేసుకోకుండా ఒక ప్రాక్టీసెస్ డాగ్మాస్కి మనము స్టిక్ ఆన్ అయిపోయినామంటే
అది నాశనం చేసేస్తుంది. ఎందుకంటే ఈ ఆది మా దేవుడు గొప్ప, మా గుడి గొప్ప, మాది అది ఇది, మీరు దీన్ని అపవిత్రం చేశారు అనేసి వాళ్ళని వీళ్ళు చంపి వీళ్ళని ఎందుకు జరుగుతాయి ఇలాగా? సాక్రిఫైస్ అనేది లేకుండా వాడు రిలీజన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈజ్ ద రియల్ డేంజరస్ డెమన్. ట్రూ రిలీజన్ అంటే సాక్రిఫైస్ లీడ్స్ టు సర్వీస్ కదా. సాక్రిఫైస్ అంటేనే వాళ్ళ టైము, డబ్బులు అన్నిటినీ వదులుకొని, ప్రైడ్ కూడా వదులుకొని చేసేదే సాక్రిఫైస్. అది సర్వీస్కి లీడ్ అవుతుంది. రిలీజన్ రిక్వైర్స్ సీయింగ్ గాడ్ ఎవ్రీవేర్. మనము దేవుడు అంటే మన పూజ గది 6/4 ఉంటుంది, అక్కడే దేవుడు ఉంటాడు అనుకుంటా. ఆ బయట ఉండడా? గుడికి పోతాం, అక్కడే దేవుడు ఉన్నాడు, బయట లేడా? ఎక్కడున్నాడు దేవుడు? దేవుడు ప్రతి ఒక్క మనిషిలో ఉన్నాడు. ముస్లిమ్స్లో ఉన్నాడు, హిందూస్లో ఉన్నాడు, ప్రతి మనిషిలో ఉన్నాడు, ప్రతి జీవిలో ఉన్నాడు, ప్రతి అణువులో ఉన్నాడు దేవుడు. అణువుల వెలిసిన దేవా అని ఒక గొప్ప అద్భుతమైన పాట కూడా తెలుగులో ఉంది. సో ప్రతి అణువులో ఉన్న దేవుణ్ణి, ప్రతి జీవరాశిలో ఉన్న దేవుణ్ణి ఒక చోట కన్ఫైన్ చేసి చూసామంటేనే అది నారో మైండెడ్నెస్. సో అంత సంకుచితమైన ఆలోచన. దేవుణ్ణి మనము సాక్రిఫైస్ చేయడం ద్వారా ఈజీగా పొందొచ్చు. ఎలాగ సాక్రిఫైస్ చేసినామంటే సర్వీస్ చేస్తాం. సర్వీస్ ఎవరికి చేస్తున్నాం? దేవుడికే చేస్తున్నాం. ఒక పేదవాడికి, ఒక ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే దేవుడికి చేరుతుంది. గుడికి వెళ్ళి ప్రసాదం ఇస్తే మళ్ళీ మనమే పంచుకొని తింటాం. దేవుడి దాకా పోదు. ఏ గుళ్ళో అయినా మీరు పెట్టిన ప్రసాదము మీరు ఎంత పెట్టారో అంతే ఉంటుంది, కానీ ఏమైనా తగ్గుతుందా చూడండి. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఒక లడ్డు పెట్టారు, సో ఆ లడ్డులో కొంత భాగమన్నా మిస్ అయిందా? అక్కడి నుంచి కాలే అంటే ఏమని? అంతా అట్లే ఉంది, దేవుడు తీసుకోలేదు. క్లియర్, దేవుడు మీరు ఇచ్చింది తీసుకోలేదు. ఆ ప్రసాదము మళ్ళీ మీరు తినడానికే. కానీ ఒక మనిషికి పెట్టండి, ఆకలితో ఉంటాడు, పెట్టండి, తింటాడు, అంటే అది మిగలలేదు. తిన్నాడు కదా, ఎవరు తిన్నాడు? ఆ మనిషి తిన్నాడు. కానీ దేవుడికి కూడా చెందే అవకాశం ఉంది, డెఫినెట్గా చెందుతుంది. ఇక్కడ సాక్రిఫైస్, రిలీజన్ అంటేనే సాక్రిఫైస్, రిలీజన్ అంటే సర్వీస్. అర్థం చేసుకోక రిలీజన్ అంటే మేము హిందువులు, మేము ముస్లిమ్స్, మేము కొట్టుకుంటాం, మేము చచ్చిపోతాం, మేము చంపేస్తాం, అది కాదు రిలీజన్ అంటే. రిలీజన్ వితౌట్ సాక్రిఫైస్ ఈజ్ ఎ సిన్. ఎవరైతే రిలీజన్ సాక్రిఫైస్ లేకుండా రిలీజన్ చేస్తారో ఇట్స్ ఎ సిన్. ఈ సిన్స్ చేయకూడదు. మనం రిలీజన్ పాటించకన్నా తప్పు లేదు, కానీ వితౌట్ సాక్రిఫైస్ రిలీజన్ పాటించడమే ఒక పాపము. గుర్తుపెట్టుకోవాలి మనం. వీ డోంట్ హ్యావ్ రైట్ టు ప్రాక్టీస్ ఎ రిలీజన్ ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ సాక్రిఫైస్. అలాగే పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్. చాలామంది సిన్నర్స్ మనం చూస్తున్నాం. పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ హ్యాస్ బికమ్ ఎ ప్రాక్టీస్. అది అందరూ చేస్తున్న ప్రాక్టీస్ అయిపోయింది. దానికి ఇండైరెక్ట్గా మనమంతా కూడా ఒప్పేసుకున్నాం, మనం వాళ్ళకే ఓట్లేసి. సో కొంతమంది అయితే ఓట్లు అమ్ముకొని, యూ సీ పొలిటీషియన్స్ స్పెండింగ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ టు క్రియేట్ అన్ ఇమేజ్, ఈవెన్ దో ఇట్స్ సూపర్ఫిషియల్, ల్యాకింగ్ సబ్స్టెన్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఓట్స్ అండ్ గెయిన్ ఆఫీస్. సో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే 25 కోట్లు, ఎంపీ 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఏం ప్రిన్సిపల్స్ ఉంటాయి ఇంకా వాళ్ళకి? ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? పొలిటీషియన్స్ చేంజ్ పార్టీస్. సో మన షర్టు మార్చుకొని వేరే షర్ట్ వేసుకున్నంత సులభంగా కండువాలు మార్చేసి పార్టీలు మార్చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఏం విలువలు ఉన్నాయి వీళ్ళకి? వేర్ ఆర్ ది ప్రిన్సిపల్స్? పార్టీస్ డోంట్ హ్యావ్ ఐడియాలజీస్, పొలిటీషియన్స్ డోంట్ హ్యావ్ వాల్యూస్. అసలు పార్టీకి ఐడియాలజీ లేదు. ఈరోజు ఒక పార్టీతో, ఇప్పుడు రైటిస్ట్ పార్టీతో అలయన్స్ ఉంటుంది, రేపు లెఫ్ట్ పార్టీస్తో అలయన్స్ ఉంటుంది. వీళ్ళకు ఒక సిద్ధాంతం అంటూ ఏమీ ఉండదు ఈ రాజకీయ నాయకులకి, ఈ పార్టీలకి. ఈ పార్టీలు అట్లా ఏడ్చినాయి. ఈ రాజకీయ నాయకులు కూడా ఒక పార్టీలో ఒకరోజు ఉంటారు, ఎంత స్మూత్గా ఇంకొక పార్టీలోకి వెళ్ళిపోతారు. ఇదే వ్యక్తితో ఏ నోటితో తిట్టారో ఆ నోటితో పొగుడుతూ ఉంటారు అది ఆ పార్టీ నాయకుడిని. ఎట్లా చేస్తారు? ఇది విలువలు ఉంటే చేయలేరు కదా. సో మళ్ళీ వాళ్ళని మనం అప్రిషియేట్ చేస్తూనే ఉంటాం, వాళ్ళని ఫాలో అవుతుంటాం. మనకెక్కడున్నాయి విలువలు? ఈవెన్ పీపుల్ హూ ఎక్సర్సైజ్ దేర్ ఓట్ ఆర్ నాట్ స్టిక్కింగ్ టు ప్రిన్సిపల్స్. అసలు ఓటేసే వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అమ్ముకుంటున్నారు. మనసును అమ్ముకున్నట్టే
ఆత్మ నమ్ముకున్నట్టే ఓట్లు అమ్ముకోవడం. ఓటింగ్ బేస్డ్ ఆన్ క్యాస్ట్, నేరో కన్సిడరేషన్స్ ఇవి. సో ఈ కులం వాడు, ఇదే ఈ పార్టీ ఈ కులం, పార్టీలకు కులాలు అట్లా అంటగట్టేశారు. వాళ్ళు కూడా రాజకీయ నాయకులు కులాల బేసిస్ మీదనే ఓట్ల అడగడము, ఆ ఈక్వేషన్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఎవరికి సీట్లు ఇచ్చారు, ఎవరికి మినిస్టర్లు చేశారు, ఏదో 5 మంది డిప్యూటీ సీఎంలు చేస్తున్నాం ఇదో ఈ కులాలకి అంటే ఏంటని, ఇక్కడ అంతా కూడా ఒక కులాల ఆధారంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇట్స్ బికేమ్ వెరీ కామన్. సో పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ ఈజ్ ఎ సిన్. సో లెట్స్ రీక్యాప్. ఒక రిలీజియన్, వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్, రిలీజియన్ సంబంధించి. సో అన్ని డైమెన్షన్స్లో సిన్స్ ఉన్నాయి. ఇక్కడ రిలీజియస్ డైమెన్షన్లో మనం గుర్తుపెట్టుకుంటే వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్. అదే పాలిటిక్స్లో అయితే పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్, ఎడ్యుకేషన్కి సంబంధించి సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్, ఎకానమీలో కామర్స్ వితౌట్ మొరాలిటీ, వెల్త్ వితౌట్ వర్క్, ఎంజాయ్మెంట్ సంబంధించి ప్లెజర్ వితౌట్ కాన్షియన్స్. ఎప్పుడైనా గ్రూప్ చేసుకుంటే బాగా గుర్తుంటుంది. సో వీటికి సంబంధించి 7 సిన్స్ రాయండి. మీరు పేపర్ పెన్ తీసుకొని రాసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి, ఇది నేను పాటిస్తాను ఇంకా జీవితంలో, కమ్ వాట్ మే ఐఎమ్ గోయింగ్ టు స్టిక్ టు దిస్ అనే ఒక నివాళి అర్పిస్తాం ఈరోజు మనము. మీరంతా కూడా ఇది ఈరోజే వినొచ్చు లేదా ఇంకొక రోజు ఎప్పుడైనా వినొచ్చు. గాంధీ జయంతి కాబట్టి ఈరోజు ముఖ్యంగా మీరు చేయండి. ఎప్పుడు చూసినా కానీ దీన్ని గాంధీజీకి మీరు నిజమైన నివాళి ఇవ్వచ్చు. అప్పుడు ఈ నిర్ణయాలు తీసుకోండి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ మీ. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.